అవినీతి రహిత పాలన అందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని, ఎన్నికల సమయంలోనే పార్టీల గురించి ఆలోచించాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్యం షాదీ ముబారక్ చెక్లను అందజేశారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎంతో మోసపోయామని, దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని, మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. చేసుకుంటూ మరి ముందుకు పోవాలని చెప్పి అధికారులకు మరి నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఒకటే 10 ఏళ్ళు మనం మోసపోయాం, 10 ఏళ్ళు ఆగమైపోయాం. అని ఏం చేసి డబుల్ బెడ్రూమ్ అన్న వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఎంత అన్యాయం చేసిరు, ఏ విధంగా చేసిరు అనేది నాకన్నా ఎక్కువ మీ ప్రజలకే తెలుసు. ఎంత చేయలేరా, ఎంత మోసం చేసిరు. ఆ రోజు ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళ ఎన్నికల తర్వాత కనిపించారు కదా, ఎన్నికల తర్వాత కనిపించారు అంటే అంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి ఇంతకుముందు పాలకులు అట్లా ఉండే కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేరు. మీదో మంచుకుంటే కిందోళ్ళు పోవాలి, మీదోనే సగలేనప్పుడు కిందోళ్ళు ఏం చేస్తారు. కాబట్టి ఇంతకుముందు అన్ని కూడా మరి అన్నిటి కూడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తూ మరి ప్రజలకు సహాయపడుతూ ప్రజల కష్టాలలో మరి పాలు పంచుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఇంతకుముందు ప్రతి దాంట్లో కమిషన్ ఉంటుంది, ప్రతి దాంట్లో అవినీతి ఉంటుండే, ప్రతి దాంట్లో ఆశ ఉంటుంది. అవన్నీ కూడా అంతం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం, ప్రజలకు సహాయపడే విధంగా మరి పనిచేస్తామని చెప్పి ఇంకొకసారి ఇక్కడికి వచ్చేసిన మీ అందరూ కూడా పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి ఇంతకుముందు నడిచినట్టు ఇప్పుడు నడవదు. ఈ పనికిరాని ఇవన్నీ పనికిరాని ఏంటంటే ఎవరెవరు ఏమేమి అవినీతి చేసినా మొత్తం తీస్తాం, అన్ని కూడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. కాబట్టి ఒకటే ఎవరైనా దోసుకుని ఎమ్మెల్యే పడతారు కదా, ఎక్కడ మాట్లాడతారని మాట్లాడడానికి ఎవరు ఉండాలి కదా, అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడే ఏది పడతారు మాట్లాడతామంటే ఎవరు ఒప్పుకోవడం లేరు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, పార్టీలకు అధికంగా ఏదున్నా ప్రజలకు అవసరపడే విధంగా, ప్రజలకు సహాయపడే విధంగా మరి మనం పని చేసుకుంటూ మరి ముందుకోవాలని చెప్పి అధికారులకు మరి నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఒకటే 10 ఏళ్ళు మనం మోసపోయాం, 10 ఏళ్ళు ఆగమైపోయాం. అని ఏం చేసి డబుల్ బెడ్రూమ్ అన్న వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఎంత అన్యాయం చేసిరు, ఏ విధంగా చేసిరు అనేది నాకన్నా ఎక్కువ మీ ప్రజలకే తెలుసు. ఎంత చేయలేరా, ఎంత మోసం చేసిరు. ఆ రోజు ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళ ఎన్నికల తర్వాత కనిపించలేరా, ఎన్నికల తర్వాత కనిపించారు అంటే అంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి ఇంతకుముందు పాలకులు అట్లా ఉండే కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేరు కదా, మీదోళ్ళు మంచిగా కిందోళ్ళు బాగుంటుంది, మీదోళ్ళే సత్తాలేనప్పుడు కిందోళ్ళు ఏం చేస్తారు. కాబట్టి ఇంతకుముందు అన్ని కూడా మరి అన్నిటి కూడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తూ మరి ప్రజలకు సహాయపడుతూ ప్రజల కష్టాలలో మరి పాలు పంచుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఇంతకుముందు ప్రతి దాంట్లో కమిషన్ ఉంటుండే, ప్రతి దాంట్లో అవినీతి ఉంటుండే, ప్రతి దాంట్లో అరాచకం ఉంటుంది. అవన్నీ కూడా అంతం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం, ప్రజలకు సహాయపడే విధంగా మరి పనిచేస్తామని చెప్పి ఇంకొకసారి ఇక్కడికి వచ్చేసిన అందరు కూడా పేరున నా మనసు చెక్కులు పంపిణీ చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరి గతంలో అయితే మరి గత చెక్కులు వచ్చాయండి, ఒక్కొక్కరికి ₹1,00,000, ₹1,61,600 వచ్చినాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ కళ్యాణ లక్ష్మి మీద ₹1,00,000 కులం బంగారం అని మరి ప్రకటించారు. వారికి అభినందనలు. ఎందుకంటే గత ప్రభుత్వానికన్నా మరొక 50% అమౌంట్ పెట్టి పేదలకు అభివృద్ధి పనులు వేయాలని ఏకైక ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు తెచ్చారు. గతంలో చూసినట్లయితే 10 సంవత్సరాల నుండి ప్రతి ఇదే స్టేజ్ మీద చెప్తునేవారు, 70 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు, 70 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు, ఈ మాటలు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఒక ఇల్లు ఇచ్చారా మనకు, ఒక ఇల్లు ఇచ్చారా, ఒక ఇల్లు కట్టుకున్నామా,
గులాబీ పండుగ తిన్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు. 6 గ్యారంటీలు కేవలం పేద ప్రజల కోసం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం పేద ప్రజలకే పెట్టింది. అధికారం రాగానే ఒక 2 నెలలనే రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అవే కాకుండా అద్భుతమైన పథకాలను పేదకి బిడ్డకు అందాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన డైనామిక్ ఎమ్మెల్యే మరి ఒక ప్రభుత్వమే కాదు నా వంతు సాయం కూడా తప్పకుండా